ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుడు తయారు చేసింది ఎవరిని? దేవుడు నిర్మించింది ఎవరిని? దేవుడు పుట్టించింది ఎవరినమ్మా? ఆదాము. ఆదాము పక్కటెముకలో నుండి దేవుడు ఎవరిని తీశాడు? హవ్వను. పక్కటెముక తీసి ఆ పక్కటెముకకు ఆదాము మాంసాన్ని, ఆదాము యొక్క ఎముకను తీసి స్త్రీగా తయారు చేశాడు దేవుడు. మట్టితో ఆదామును చేస్తే ఆదాములో నుండి ఎముక తీసి మాంసాన్ని తీసి స్త్రీనిగా చేసి వారిద్దరిని ఏం చేశాడు? దేవుడు ఏకం చేశాడు. భార్యాభర్తలుగా దేవుడే చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ భూమి మీదకి మనుషులు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? కనుక వీళ్ళిద్దరికి దేవుడే వివాహం చేశాడు. దేవుడే ఏం చేశాడు? వారిద్దరికి దేవుడే వివాహం చేశాడు. వారిద్దరికి దేవుడే వివాహం చేసి వారిద్దరి ద్వారా మొట్టమొదటి మానవుడి భూమి మీద పెళ్ళైన తర్వాత, ఆదామవ్వలకి వివాహమైన తర్వాత పుట్టినవాడే మొట్టమొదటిగా కయ్యేను. ఎవరు? ఏం పేరమ్మా ఆయన పేరు? ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి, తల్లిదండ్రులకు కలయిక ద్వారా పుట్టిన వ్యక్తి పేరు ఏమంటుంది బైబిలు? కయ్యేను. ఆ కయ్యను తర్వాత ఎవరు పుట్టారు చూడండి. తర్వాత ఆమె అతనికి తమ్ముడగు హెబెలును కనెను. హెబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమి సేద్యపరిచే రైతు. వీళ్ళిద్దరూ తర్వాత ఎవరిని కన్నారు? హెబెలు. కయ్యను తర్వాత హెబెలు పుట్టాడు, తమ్ముడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ వృత్తి ఏంటంటే, వాళ్ళు చేసుకునే పని ఏంటంటే, తమ్ముడేమో గొర్రెలు కాసేవాడు, గొర్రెలు కాసేవాళ్ళు ఉన్నారు కదండి. అన్నేమో పొలం చూసుకునే రైతు, పొలంలోకి వెళ్ళి పంట వేసుకొని పంట పండిస్తూ ఉండేవాడు. ఏం జరిగింది అంటే 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. రాయబడి చూడండి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఏమమ్మా, దేవాలయానికి దేవుని ఆరాధించకపోతామా? లేదా చర్చికి మనము దేవుని ఆరాధించకపోతాం కదా. ఇద్దరు కూడా చర్చికి వచ్చారు, ఇద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చారు. ఇద్దరు వచ్చారు, కానీ హెబెలు తన గొర్రెల కాపరి కనుక ఏం తీసుకుని వచ్చాడు దేవుడి దగ్గరికి? గొర్రెలలో ప్రథమమైనవి తీసుకొచ్చాడు. తొలిచూలు అంటే మీకు తెలుసు కదా, తొలిచూలు పిల్ల, తొలిచూలుది అంటాం మనం. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా పుట్టినది. మొట్టమొదటిగా పుట్టింది దేవుడికి ఇవ్వాలా. ఇది రూల్స్, అర్థమైందా? మొట్టమొదటిగా మనకు వచ్చే ఆదాయం కావచ్చు, మొట్టమొదటిగా మన పొలంలో వచ్చే ఆదాయం కావచ్చు, మనం ఏ దాంట్లో వచ్చింది కావచ్చు, మొట్టమొదటిగా దేవుడికి ఇచ్చేది నేర్చుకోవాలా. మొదటిది ఫస్ట్. అందుకే దేవుడికి ఇక్కడ మొట్టమొదటి గొర్రెపిల్ల ఎవరికి ఇచ్చాడు? ప్రథమమైన గొర్రెపిల్లని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. ఎవరు? హెబెల్. కానీ కయ్యను ఉన్నాడు కదా అన్న, ఈయనేం చేశాడు? పొలం పంటలో శనక్కాయలు, టెంకాయలు, కారకాయలు, బీరకాయలు అని పడేటాయి కదా, ఇవన్నీ తీసుకుని వచ్చాడు, దేవుడికి ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ ఇచ్చే మనస్సు బాగలేదు ఎవరికి? కొంతమంది దేవునికి ఇస్తుంటారు. ఎట్లా ఇస్తుంటారంటే, ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలా, లేదంటే లేదు. అట్లాంటి మనసుతో ఇస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడికి ఎలాంటి మనసుతో ఇవ్వాలి? పూర్ణ మనస్సు, నిండా మనసుతో ఇవ్వాలి. నిండు మనసుతో దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం ఈ భూమి మీద లేం. దేవుడు ఇవ్వకపోతే మనకు ఊపిరి లేదు, బ్రతుకు లేదు, జీవం లేదు. కనుక దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలాంటి మనసుతో ఇచ్చాడు హెబెలు? దేవుడికి ఎప్పటికీ ప్రథమమైంది ఇవ్వాలి. ఇంకా ఏమైంది రాబడింది? క్రొవ్వినది ఇచ్చాడంట. బాగా కొవ్వబట్టింది అంటే అర్థం ఏంటి? బాగా బలిసింది, మంచి శ్రేష్టమైనది. రోగం వచ్చింది కాదు, మంచి శ్రేష్టమైనది, బాగా బలిసినది, మంచిగా ఉండేది, ప్రథమమైనది దేవుడికి ఇచ్చాడు. ఆ ఇచ్చే విధానములో అతని మనస్సు కూడా మంచిగా ఉంది. మనస్సు మంచిదైతే నువ్వు ఇచ్చే అర్పణ కూడా దేవుడు తీసుకుంటాడండి. కొంతమందికి మనస్సు సరిగా ఉండదు, ఇస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఇచ్చిందని చూడు, నీ మనస్సు చూస్తాడు. దేవుడు చూసేవాడు ఎవరు? ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఏమండి నేను చెప్పి అర్థమైందా? ఒకసారి మీకు ఒక మాట చెప్తాను రండి. లూకా సువార్త తొందరగా తీసి తొందరగా చదవాలి. 21వ అధ్యాయం
పిల్లలు అరవకూడదు. నేను 10 నిమిషాలు అని చెప్పినా కదా మీకు, 20 నిమిషాలు చేస్తా చూడు. మళ్ళా మీరు అరిసే కొద్దీ 30 నిమిషాలు కూడా చేస్తా. మీరు అరిసే కొద్దీ గంట కూడా చేస్తా. మీరు సైలెంట్గా ఉంటే 10 నిమిషాలే. ఓకేనా? డీల్ ఓకేనా? వెరీ ఫైన్, రైట్. 21వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త. కానుక పెట్టెలో ఏంటంట? కానుక పెట్టి ఉంటుంది కదా చర్చిలో, కానుక పెట్టె. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన యేసుక్రీస్తు వారు పారజూశాడు. ఎలాగా? అందరూ కానుక పెట్టెలో ఇట్లా వేస్తున్నారు కానుక. ధనవంతులంతా వచ్చారు, మా దగ్గర దండిగా ఉంది అని వాళ్ళు ఏం చేస్తున్నారు? సమృద్ధిగా వేస్తున్నారు, అందరికీ కనబడేటట్లుగా వేస్తున్నారు వాళ్ళు. యేసయ్య చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నీ చూస్తాడండి దేవుడు. ఎవడు ఏ హృదయంతో వేస్తున్నాడు, ఎవడు ఎలా వేస్తున్నాడు, ఎవరు కనపరచుకోవడానికి వేస్తున్నారు, ఎవరు దేవుని కోసం వేస్తున్నారు అనేది ప్రతి దేవుడు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి అని రాబడించండి. ఒక బీద విధవరాలు వచ్చింది. బీద విధవరాలు అంటే వింటున్నారా పిల్లలు? బీద విధవరాలు అంటే, విధవరాలు అంటే ఏం చెప్పండి మీరే? భర్త లేని వాళ్ళనే కదా విధవరాలు అంటారు. పైగా ఆమె ఎవరు? చాలా పేద ఆమె, బీద ఆమె, తినడానికి తిండి కూడా లేదు. ఆమె కష్టపడితే తప్ప ఇంకేముండదు ఆమెకు. ఇప్పుడు ఆమెకు వెనక ముందు ఎవరు లేకపోయినా ఆమె కానుక పెట్టెలో ఎంత వేసిందో తెలుసా? బీద వెనకదాలో ఆమెకు ఉన్నదంతా వేసేసింది. ఏం చేసింది? మొత్తం వేసేసింది. ధనవంతులేమో వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చారు. ఈమె దగ్గర లేకపోయినా మొత్తం వేసేసింది దేవుడికి. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నటువంటి. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని రాబడించండి. ఆ ధనవంతులు అందరికంటే ఎవరు ఎక్కువ వేశారు? బీద విధవరాలు వేసింది. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 50,000 వేసాడు. ఈమె తన దగ్గరున్న మొత్తం వేసిందంటే 1,00,000 రూపాయలు కూడా వేసేసిందని అర్థం. వాడు 1,00,000 రూపాయలు వేయలే, 1,000 రూపాయలు 50,000 వేసాడు. కానీ ఈమె దగ్గర ఆ 2 కాసులే 1,00,000 రూపాయలుగా లెక్కేసుకుంటే అంతా వేసేసింది. వాళ్ళు ఉన్న దాంట్లో సగం వేశారు, ఈమె ఉన్న దాంట్లో మొత్తం వేసేసింది దేవుడికి. అంటే ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడండి. మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచనలు ఏంటో, మనం ఎలా ఇస్తున్నామో, మనం ఎలా దేవునికి సమర్పిస్తున్నామో అన్నిటినీ చూచే దేవుడు ఉన్నాడు. దేవునికి ఏది మరుగై ఉండదు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో, తన కష్టములో తనకు కలిగిన జీవమంతయు వేసిరని యేసయ్య తన శిష్యులతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే వాళ్ళందరూ కూడా తమకు కలిగిన దాంట్లో ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలని వేశారు. ఈమె నా దేవునికి నేను ఇవ్వాలి అని మంచి హృదయంతో వేసింది. ఎలాంటి హృదయంతో వేసింది? ఇక్కడ 4వ అధ్యాయం ఆదికాండంలో కూడా హేబెలు దేవునికి ఇవ్వాలి అని మంచి హృదయంతో దేవుడి దగ్గరికి తొలిచూలు దాన్ని, క్రొవ్విన దాన్ని దేవునికి బలి అర్పించడం నడుచుకున్నాడు. కయీను ఏం చేశాడు? తనకున్న దాంట్లో పొలం పంటలో ఏదో దేవుడికి ఇవ్వాలంటే ఇవ్వాలి. చాలామంది చూడండి, చర్చికి రావాలంటే రావాలి, యేసుప్రభువు నమ్ముకున్నాం కనుక నవ్వంటే రావాలి, రాకపోతే అట్లా కాదు. దేవుని దగ్గర రావాల్సింది మనం దేవుణ్ణి ప్రేమించి రావాలి. పనికి పోవాలంటే పోవాలంటామా అమ్మ? అంటామా? ఈరోజు అంగట్లో కూర్చోవాలంటే కూర్చోవాలి ఊరికే అంటావా? సంపాదన కోసం, కడుపు కోసం. ఉద్యోగానికి పోవాలంటే పోవాలా అంటావా? లేదు. డబ్బు సంపాదించాలంటే సంపాదించుతాను ఊరికే టైంపాస్ కట్టవా? లేదు లేదు. నా ఎడన్నా పని ఉందా అన్నా అడుగుతాం మనం, అవునా కదా? పని చేసుకునేకి ఆలోచన చేయండి ఒకసారి. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి తెలుసా? పూర్ణ హృదయంతో రావాలా, పూర్ణ ఆత్మతో రావాలా, మంచి మనసుతో రావాలా, హృదయానుసారంగా రావాలా. హృదయంలో ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని ఆరాధించాలి, నా దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు కనుక నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరో భార్య ఏమంటే చర్చికి వెళ్దాం రండి, లేయండి 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 అంటే ఆయన లేకోకుండా భార్య ఒత్తిడి వల్ల వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. భార్య ఒత్తిడి వల్ల కొంతమంది భర్తలు
ఏమే చర్చికి పోదాం రావే, ఈరోజు దేవుడికి పోదాం రా పోదాం, లేయి అంటుంటే ఆమె ఇంకా అసాటం చేసుకుంటా, పిల్లలు నీళ్ళు పోసుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటే రాను అన్నట్లుగా ఆమె ఉంటుంది. ఈయన బలవంతం చేసేవాడికి వస్తుంది. అట్లా ఒకరు బలవంతం చేస్తే వచ్చేది భక్తి కాదు. భక్తి బలవంతంతో రాదు. భక్తి ఏంటి రాదు? నీ హృదయంలో నుంచి, మనసులో నుంచి పుట్టాలి. దేవుడికి హృదయం ఇవ్వాలి, మనసు ఇవ్వాలి. అర్థమైందా లేదా? హృదయం ఇవ్వాలి, మనసు ఇవ్వాలి. హృదయం ఇవ్వకపోతే ఎట్లుంటుంది చెప్పండి? యాకోబన్నా, మన భార్య మనకు హృదయం ఇవ్వకుండా, మనకు మనసు ఇవ్వకోకుండా ఎవరికో మనసు ఇస్తే ఒప్పుకుంటుందా లోకము? ఒప్పుకుంటుందా? భర్త ఎవరికో మనసు ఇస్తే ఒప్పుకుంటాడా లోకము? భార్యాభర్తల అనుబంధం ఎట్లయితే ఉంటుందో, నిన్ను పోషిస్తున్నా, నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన, అనుక్షణం నిన్ను కాపాడుతున్న దేవుడు కూడా నీ విషయంలో అలాగే కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విషయంలో అలాగే కోరుతున్నాడు. కనుక మొట్టమొదటిగా ఇద్దరు పుట్టారు. పిల్లలు వింటున్నారా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఒకరు కయ్యను, రెండోడు హెబెల్. ఏం పేరు? మొట్టమొదటిగా ఈ భూమి మీద పుట్టినవాడు పేరు చెప్పండి మరలా. కయ్యేను అంటే ఆదాము అవ్వలకు పుట్టినవాడు కయ్యేను. రెండోవాడు కయ్యేను ఏం పని చేస్తాడు? పొలం పని చేస్తాడు, రైతు. హెబెల్ ఏం పని చేస్తాడు? గొర్రెల కాపరి. దేవుడి దగ్గరికి వీళ్ళు చర్చికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చారు? కయ్యేను ఏం తీసుకొచ్చాడు? హెబెల్ ఏం తీసుకొచ్చాడు? హెబెలు గొర్రెను తీసుకొచ్చాడు, ప్రథమమైంది, మంచిదాన్ని, రోగం లేని దాన్ని, పుష్టిగా ఉన్నదాన్ని, ఆరోగ్యకరంగా ఉన్నదాన్ని తీసుకొచ్చాడు. ఎవరికి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడికి ఇద్దాము అన్నప్పుడు అది కుంటిదని చూడరా, అది ఎందుకు పనికిరాదు, దాన్ని ఇద్దాం. నేను చాలామందిని చూస్తుంటాను, కానుకపెట్లో ఎలాంటి నోట్లు వేస్తుంటారు తెలుసా? అమ్మా నిజమ్మా, ఎట్లాంటి నోట్లు వేస్తారు తెలుసా? అదిగో అది కూడా పగిలిపోయి చూడు దాని ఏటికి. అవునా? చిరిగిపోయి ఉంటాయి నోట్లో. ఏంటి? చిరిగిపోయి ఉంటాయి, లేదా మెత్తగా అయిపోయి ఉంటాయి. దేవునికి పటపట నోటేయాలా? అవునా లేదా? దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి మనసుతో ఇస్తావో దేవుడు అలాంటి మనసుతోనే నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మనం యజమానితో ఉన్నప్పుడు, ఏదైనా ఒక యజమానితో ఉన్నప్పుడు మనం ఎంత మనస్ఫూర్తిగా అతని దగ్గర పనిచేస్తున్నామో దాన్ని చూస్తాడు. చూసి మనకేం చేస్తాడు? అతను కూడా మనస్ఫూర్తిగా ఏదైనా ఇస్తాడు. అవునా లేదా? దొంగగా చేసినాం అనుకో పని, మనల్ని గుర్తుపట్టి నువ్వేం అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోతాడు. అంటాడా లేదమ్మా? నేను గుర్తుపట్టాను, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అంటాడు. మనం మనస్ఫూర్తిగా మన యజమాని దగ్గర, లోకంలో ఎవరి దగ్గర అయినా సరే పని చేస్తే, మనం మనస్సు పెట్టి చేస్తే, నా పని అని చేస్తే, నువ్వు ఉండరా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోని అంటాడు. కనుక దేవుడు యజమాని నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు ఆయన ఆయన అందరినీ గమనిస్తూ ఉంటాడు. అందరి హృదయాలను ఏం చేస్తూ ఉంటాడు? గమనిస్తూ ఉంటాడు అనమాట. అది దేవుని యొక్క స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటిది ఇస్తారంటే దేవుడికి? కుంటిది, గుడ్డిది, జబ్బు వచ్చిండేది, రోగం వచ్చిండేది ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. కానీ అలా ఇవ్వకూడదు. దేవుడికి ఎప్పటికి కూడా ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైనది, ప్రథమమైనది దేవుడికి ఇచ్చేది నేర్చుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. అప్పుడే దేవుడు తిరిగి మనకి ఇచ్చేది కూడా అలాగే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? బాగుంటున్నారా? రైట్. ఇక్కడ హెబెలు నిజంగా ప్రేమతో, హృదయముతో దేవునికి ఇవ్వాలి అని నిజమైన మనసుతో ఇచ్చాడండి. కానీ కయ్యను ఎలాంటి మనసుతో ఇచ్చాడు? ఏదో చర్చికి పోదామంటే పోదాము, వస్తామంటే వస్తాము, ఇవ్వాలంటే ఇవ్వాలా అని ఊరికే ఇష్టం లేకోకుండా ఆ ధనవంతులు ఏ రకంగా అయితే ఇస్తున్నారో ఆ రకంగా ఇచ్చారు. ఈ హెబెల్ అయితే ఆ విధవరాలు ఉంది కదా, బీద విధవరాలు, ఆయనలాగా మనస్ఫూర్తిగా ఇచ్చాడు, మంచి మనసుతో ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎవరిని ఒప్పుకున్నాడు? 4వ వచనం, హెబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొని తెచ్చెను. యెహోవా హెబెలును అతని అర్పణను, దేవుడు ఎవరి అర్పణను, ఎవరి యొక్క ఇచ్చింది ఒప్పుకున్నాడు, లక్ష్య పెట్టాడు? హెబెల్ తమ్ముడిచ్చిందే దేవుడు ఒప్పుకున్నాడు. ఏంటమ్మా? తమ్ముడిచ్చిందే దేవుడు ఒప్పుకున్నాడు.
ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కు ఇంత కేక్ తెస్తాడు, లేదా ఇంత చికెన్ పకోడా తెస్తాడు 1/4 కేజీ. తెచ్చిన తర్వాత ఇద్దరికి ఇచ్చి పురకొండ నుంచి వచ్చి కష్టపడి పని చేసుకుని వచ్చిన తర్వాత బేల్దారి పని, నాన్న నాకు కొంచెం పెట్టండి రా అన్నప్పుడు ఒక ఆమె ఏమో ఒక పీసే వస్తుంది, ఒక పీసే ఇస్తుంది ఇట్లా తీసుకొని. ఇంకొక ఆమె ఏమో ఇంత తీసుకొచ్చిస్తుంది. ఇప్పుడు ఎవరిని మనం పరీక్షిస్తే వాళ్ళ మనసు ఎవరిది అర్థమవుతుంది? ఎవరైతే అడిగితేనే సమృద్ధిగా ఇస్తున్నాడు చూడు, వాళ్ళ మనస్సు మనమంటే ఇష్టం అనమాట వాళ్ళకి. అవునా? వాళ్ళ మనస్సు మనమంటే ఇష్టం. ఇది ఇమ్మంటే నేనేను అంటారు అనమాట. నేనేను అంతా లాగేస్తుంది. అంటే మనస్సు. ఇప్పుడు కొంతమంది చూడండి, పిల్లలు ఉంటారు, నాకేం తెలియదు, మార్కో అన్నదమ్ములు ఎంతమందో నాకు తెలియదు. ఇప్పుడు యాకోబు ఉన్నాడు ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఈయనకి 2 కుమారులు. ఏ కుమారుడు బాగా చూసుకుంటాడో ఆయనకు తెలుసు. అవునా లేదా? చిన్న బాగా చూసుకుంటాడో ఆయన, పెద్ద చిన్న బాగా చూసుకుంటాడో ఆయనకు తెలుసు. ఎవరు బాగా చూసుకుంటుంటే వాళ్ళు హృదయపూర్వకంగా ఈయనను ప్రేమిస్తున్నట్లు. అర్థమైందా? ఈయనను ప్రేమిస్తున్నట్లు. ఈయనకు ఏమీ లేదనుకోండి, ఆదాయమే లేదనుకోండి, పెన్షన్ లేదు, ఏ డబ్బులు రావడం లేదనుకోండి నాకు, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అనేది. వెనకాల ఒక 2 కొడుకులు ఉంటారంట, 2 ముగ్గురు. అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ కొడుకులను బాగా చదివించారు, వాళ్ళు బాగా ఉద్యోగస్తులు అయ్యారు. అమ్మా నాన్న ఇద్దరు నాన్న అంటున్నాడంట పెద్దోడు, రేయ్ నేను నాన్న ఉంచుకుంటాను, నువ్వు అమ్మ ఉంచుకోరా అంటాడంట. పెద్దోడు ఏమంటాడంట, నేను నాయన ఉంచుకుంటాను మా ఇంట్లోనా, నువ్వు అమ్మ ఉంచుకోరా అంటాడంట. ఎందుకు? నాయనకు వచ్చిన డబ్బులన్నీ, పెన్షన్ డబ్బులన్నీ తిందామని అంటాడంట చిన్నాడు. ఎందుకంటే 20,000 వస్తున్నాయి, నెలకి ఎంత వస్తున్నాయి, ఆమెకి ఏం రావు. ఇది ఒకటైతే మరొకటి పెద్దోడు అంటాడంట, రే నువ్వు నాయన ఉంచుకొని నేను అమ్మను ఉంచుకుంటానంటాడంట. ఇక్కడ నాయనకి ఏం పెన్షన్ రావు, నాయనకి ఏం డబ్బులు రావు, అమ్మని ఎందుకు ఉంచుకుంటాడు? ఆ అమ్మ ఇంట్లో పని చేసి పెడుతుంది. ఏం చేసి పెడుతుంది? పిల్లలకి లెవెట్రిన్ కడుగుతుంది, ఇంట్లో బట్టలు ఉతుకుతుంది, అన్నం చేసి పెడుతుంది. కోళ్ళే కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీలో మొగల రేకులు సీరియల్ చూస్తుంటే, అగ్నిగుండం సీరియల్ చూస్తుంటే, రిమోట్ కొడుతుంటే ఇట్లా ఆయన కాపీ తీసుకొచ్చి ఇవ్వాలి కదా పాపం. అట్లా పని చేసేవాళ్ళు కావాలా? ఎవరు కావాలా? ఆ ముసలోడు ఏం చేస్తాడు? ఏమి చేయడు. ఏం చేస్తాడు? ఇటు ఆదాయం లేదు, ఇంకోటి అదే డబ్బులు ఉంటే గిన నాయనా నువ్వు రా నాయనా మా ఇంటికి అంటారు. ఎందుకు? ఈ లోకం ఎలాంటిది? ఈ లోకం ఎలాంటిది పిల్లలు? డబ్బుని చూస్తుంది, లోకాన్ని చూస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ కూడా ఏం చెప్తుంది? కయీను ఎలాంటి స్వభావం గలవాడు? ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలంతే. తండ్రిని సరిగా ప్రేమించడం లేదు, దేవుని సరిగ్గా. కానీ హృదయపూర్వకంగా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎవరంటే 2వ కుమారుడు హెబెలు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం. పిల్లలు నాకు సహకరించాలా, పిల్లలు మీరు నాకు సహకరించాలా. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చాను. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకునుచున్నావేమి అనేను. అబ్బా ఏం చేశాడమ్మా? తెచ్చిందే సరైనది తేలే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? తమ్ముడిని మెచ్చుకున్నందుకు అన్న కోపం వచ్చింది. ఇప్పుడు చూడండి, చర్చిలో కూడా మనము యాకోబుని మెచ్చుకున్నాం అనుకో, యాకోబు పాట ఇచ్చినామనుకో, యాకోబు వాక్యం ఇచ్చినామనుకో, నీకు ఇలేదనుకో, నీకు వాక్యం ఇలే, నీకు పాట లేదనుకో, మాస్టర్ నాకు వాక్యం ఇలే, నాకు పాట ఇలే, ఏంటి ఆయనకే ఇస్తున్నాడు అంతా అని ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆమెకి చాక్లెట్లు ఇచ్చి ఇంకొక ఆమెకి ఇకపోతే ఎట్లుంటుంది కథ? యుద్ధమే. ఇంట్లో ఏమవుతుంది? అన్నీ ఆమెకి చాక్లెట్లు ఇచ్చి ఆమెకి ఇకపోతే ఎట్లుంటుంది? బర్త్డే బేబీకి మొత్తం యుద్ధమే. అలాంటి స్వభావం ఎవరికి ఉంటుందంటే ఇంకా చిన్న పిల్లల లాంటి పాపం చేసే వారికి మాత్రం ఉంటుంది. ఎవరి మీద కోపడ్డాడినా? కయ్యను మనిషి ఎవరి మీద కోపడ్డాడు? దేవుడి మీద కోపడ్డాడు. పిల్లలు ఎవరి మీద కోపడ్డాడు? దేవుని మీదకే కోపం వచ్చిందంటండి.
దేవుని మీద కోప్పడొచ్చా? నువ్వు ముందే వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకలేదు, మరలా నీ కోపం ఎక్కువ. ఎవరు దేవుని చిత్తానుసారంగా బ్రతకరో వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అమ్మా. ఎవరు సత్యంగా బ్రతకరో వాళ్ళకి ఏముంటుంది? కోపం ఎక్కువ ఉంటుంది. బ్రతికే జీవితం సరిగా లేదు. నిన్ను వాక్యము నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలా లేదా? కానీ కోపం వస్తుంది వీళ్ళకి. ఏమొస్తుంది? కోపం వచ్చి దేవుని మీద ఎదురు తిరిగాడంటండి. అందుకే దేవుడు అన్నాడు 6వ వచనం, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? అప్పుడే ఏమైపోయింది? ముఖమంతా అప్పుడే ముఖమంతా నల్లగా అయిపోయిందండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేయని ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయనెడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలువదు నేను అరాయించండి. అంటే ఇతను ఏం చేయలేదు చెప్పండి? సత్క్రియ చేయలేదు, అంటే సత్యానుసారంగా బ్రతకలేదు, సత్యం కలిగి లేడు, అసత్యాన్ని కలిగి ఉన్నాడు, పాపం చేస్తున్నాడు. పాపం దేవునికి ఇచ్చే విషయంలో ఇతను ఏం చేశాడు? నిర్లక్ష్య వైఖరి. దేవునికి ఇవ్వవలసింది ఏంటి? ప్రథమమైనవి. దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? ప్రథమమైనవి. దేవునికి ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ఇవ్వాలి, దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కానీ ఇతను మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వలేదు కనుక అతను సత్యాన్ని జరిగించలేదు కనుక దేవుడు ఏమన్నాడు? నువ్వు పాపం చేసావు అని అన్నాడండి. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అన్నందుకు ఇంకా కోపం వచ్చింది. చూడండి అక్కడ 8వ వచనంలో, కయ్యను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హెబెలు మీద పడి అతన్ని చంపేశాను. సొంత తమ్ముడిని చంపేశాడమ్మా. పిల్లలు ఎవరిని చంపేశాడు? ఇంత లావు రాయి తీసుకొని వేసేసాడు తల మీద. అంతే. మీరు చూసారు ఎప్పుడైనా అన్నదమ్ములు చేనుల్లో గట్లు కోసము, పొలిమేరల కోసము, రాయలు ఉంటాయి కదా, హద్దురాయల కోసము గొడ్డేళ్ళు తీసుకుని ఆడేసి నరుక్కొని తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఏయ్ ఏంద్రా నా లోపలికి ఒక సార్లు లోపలికి వచ్చినావు అని వీడంటే, ఏడాల్సినాను పోయి వాడంటే, ఇద్దరు అన్నదమ్ములే. వై అంటావలే నన్ను పెద్దను పట్టుకుని నువ్వు, వీడంటే అనుకుంటే ఏం చేస్తానులే నువ్వు అని వాడంటే, గొడ్డేళ్ళు ఆడేవి ఉంటాయి కదా చేనులో పోయినప్పుడు, వేసేసి చచ్చిపోయినాడు, కొట్టుకొని చచ్చిపోయినారు. ఇలా గట్టు పంచాయతీలు, పొలాల పంచాయతీలు, స్థలాల పంచాయతీల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఏం చేసుకున్నారండి? దేని విషయంలోనండి? పాపము చేసేవాడు ఎప్పుడూ కూడా ఎదుటివాడిని చంపుతూనే ఉంటాడండి. పాపం చేసేవాడు ఎదుటివాడిని అభిమానాన్ని చంపుతాడు. ఎదుటివాడు సత్యంగా నడుస్తుంటే ఆ సత్యంగా నడిచేవాడి మీద కోపం ఉంటుంది. వానికి ఏముంటుంది? కోపం వస్తుందంట. సత్యములో నడిచేవాడి మీద ఎప్పటికీ కోపగించుకుంటాడు. ఎవరు? పాపం చేసేవాడు. నేను పాపిని, నా బుద్ధి సరిగలేదు, నా స్వభావం సరిగలేదు అని అనుకోడు. ఇంకొకరి కోసం ఆలోచిస్తాడు. తను తప్పు చేస్తూ మంచిగా ఉన్నవాడిని ఏం చేద్దాం అనుకుంటాడు? వాడిని ఎలాగైనా సరే ఇబ్బంది పెడదామని ఆలోచిస్తాడు. అందుకే సొంత తమ్ముడిని ఏం చేశాడు చెప్పండి? 9వ వచనం చదువుకుందాం పిల్లలు. యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ ఉన్నాడు? కయ్యను అడగ్గా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా నేను. ఏమన్నాడంట? దేవుడు వచ్చి అడిగాడు, ఏది నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే, ఏం నా తమ్ముడికి ఏమో నేను కావలి వాడినా అంటున్నాడు. దేవుడితో ఎట్లా మాట్లాడుతున్నాడండి? దేవునితో మాట్లాడే విధానం అట్లేనా? ఎవరైనా ఎమ్మెల్యే వస్తే అతనితో మాట్లాడే విధానం ఎట్లుంటే, మీ నాయన ఏమన్నారా అంటే, నాకేం తెలుసు బాయ్, నేనేమన్నా కావాలి అన్న మా నాయనకి అని అన్నాడు అనుకో, తీసి ఏం చేస్తాడు? తిరిగి కొడితే తిరిగి 3 రౌండ్లు తిరుగుతాడు. అట్లే దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఇతను. నేనేమన్నా కావాలి అని అనుకుంటున్నావా? వాచ్మెన్ నేనేమన్నా? నన్ను వాచ్మెన్గా పెట్టుకోవా మా తమ్ముడికి? నాకేం తెలియదు బా అంటాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో, ఎప్పుడైతే వాక్య విరుద్ధంగా నడుస్తాడో, అతని జీవితం అంతా కూడా పాపముతో, అతని వాకిట ఏముంటుందంట పిల్లలో? పాపము పొంచి ఉంటుంది. ఏం పొంచి ఉంటుంది? ఆ పాపం అతనిలోకి వెళ్ళిపోతుంది. ముఖం చిన్నబుచ్చుకునేటట్టుగా అవుతుంది, వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఇతరులను ఏం చేస్తారో ఇంకా చంపాలన్నంత ఆలోచన వచ్చేస్తుంది వాళ్ళకి. చంపాలన్నంత ఆలోచన వస్తుంది. చంపేసి ఆల్రెడీ పొలంలో ఏం చేసేసాడు? పూడి చేశాడండి. పొలంలో పూడి చేశాడు తమ్ముడిని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు అన్నీ చూస్తుంటాడు కదా. 10వ వచనం, అప్పుడు ఆయన దేవుడు
నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు వినబడుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునేటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదువు. చూసారా, ఆఖరికి ఏమొచ్చింది? కయన మీదకే శాపం వచ్చింది. చూడండి, శాపం. శపించబడుతున్నాడు. తమ్ముడిని చంపాడు. దేవునికి ఇవ్వవలసిన దాంట్లో దొంగలించాడు. దేవునికి ఇవ్వవలసిన విషయంలో మారు మనస్సు పొందుకోలేదు. ఆ మంచి మనసుతో ఇవ్వలేదు. పైపెచ్చు దేవుని మీద ఎదురు తిరిగాడు. తన తమ్ముడిని చంపేసి సమాధి చేసి పెట్టాడు. దేవునితో మాట్లాడి, అయ్యా ఏదో పొరపాటు అయింది క్షమించు అనలేదు. నేనేమన్నా కాలువ అన్నా, నాకేం తెలుసా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చంపి నేలలో పాతిపెట్టావు, అతని రక్తం నాకు మొరబెడుతుంది. నువ్వు ఇప్పుడు శపింపబడ్డావు. నీవు నేలను సిద్ధపడిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరై ఉందువు. అందు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నా చంపునని యెహోవాతో అనేను. అయిపోయాడు. ఇంకా అతని పరిస్థితి ఏమైపోయింది? శపించబడిన వాడిగా మారిపోయాడు. దేశ దిమ్మరిగా మారిపోయాడు. అయిపోయిందండి అతని జీవితం, నాశనం అయిపోయింది అతని జీవితం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవునితో మనం ఎలా ఉండాలి, మన సహోదరులతో ఎలా ఉండాలి. మనము కయను వంటి వారమై ఉండరాదు. కయను లాంటి స్వభావం మనకి ఉండకూడదు. హెబెలు లాంటి స్వభావం మనకు ఉండాలి. ఎలాంటి స్వభావం ఉండాలి? హెబెలు లాంటి స్వభావం ఉండాలి. చూడండి, మీరు మీ తమ్ముడిని ప్రేమించాలి. మీరు మీ అన్నని ప్రేమించాలి. మీరు అక్క చెల్లెలు ఉన్నారనుకో, అక్క చెల్లెలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎవరైనా అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ? అక్క చెల్లెలు ఉన్నారా? ఇప్పుడు మీ నాయన ఏదైనా తీసుకొని వస్తే మీ చెల్లెలకి నీకు ఈగిపోతే నీకేమనిపిస్తుంది? ఆమెకు మంచి డ్రెస్ తీసుకొచ్చి నీకు ఈగిపోతే ఏమనిపిస్తుంది? బాధ వేస్తుంది. బాధ అయి గొడవ పడతావు, తిడతావు, చెప్పిన మాట వినవు కదా. ఆమెకే ఇస్తున్నాను అంటావు. తల్లిదండ్రులకి అన్నీ తెలుసు. ఏంది? వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు. ఇవ్వలేదంటే ఇవ్వలేదు అనుకుని నువ్వు పెద్ద మనసు కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? నీకు అంత పెద్ద మనసు రావాలంటే నువ్వు ఇంకా ఎదగాల. ఏం కావాలా? ఎదగాల. ఎప్పుడు అర్థమవుతుందంటే, లోకం పట్ల ప్రేమ, లోకం పట్ల మనకు ఈ ఆశలన్నీ పోతేనే మనకు అర్థమవుతాయి అవన్నీ. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఇంకా చిన్నపిల్లలు లాంటి వారు. క్రైస్తవుల్లో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఏ రకంగా అయితే గొడవ పడతారో అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా ఈరోజు ఎలా ఉన్నారు సంఘంలో, ఇంకా చిన్నపిల్లల స్వభావం కలిగి ఉన్నారు. ఎలాంటి స్వభావము? చిన్నపిల్లల లాంటి స్వభావం, ఈ కయను లాంటి స్వభావం కలిగి ఉన్నారు. ఒకరు దేవుని కోసం భక్తితో బ్రతుకుతుంటే ఇంకొకరు నచ్చదు. దేవుని కోసం బ్రతుకుతున్న వానికి మనం ఏదైనా ప్రాధాన్యత ఇస్తే ఇంకొకరికి నచ్చదు. ఎందుకు? మనమంతా సహోదరులమే. కయను వంటి వారమే మనము ఉండరాదు. దేవుని పని జరిగే విషయంలో మనమందరూ కూడా ఐక్యత కలిగి ముందుకు పోవాలి. కనుక కయను ఎలా తీసుకొచ్చాడో దేవునికి మంచి హృదయంతో తెచ్చాడా లేదా? లేదు. చెప్పండి పిల్లలారా, కయను ఎలాంటి హృదయంతో తెచ్చాడు దేవుడికి? మంచి హృదయం లేదు. ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలి. కానీ హెబెలు ఎలాంటి హృదయంతో తెచ్చాడు? మంచి మనస్సుతో, మంచి హృదయంతో దేవుడు తెచ్చాడు. కానీ ఆ తమ్ముడిని అన్న చంపేసిన తమ్ముడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్వర్గానికి వెళ్ళిపోయాడు. కానీ అన్న కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా చనిపోవాల్సిందే కదా. ఎట్లయినా సరే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరహత్య చేయకూడదు, మనిషిని చంపకూడదు. కనుక ఆఖరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఆయన అది మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటి? మనమంతా ఎవరి పిల్లలమో? మనమంతా దేవుని పిల్లలమే. మీరంతా ఎవరి పిల్లలు? మీ అమ్మ నాన్న పిల్లలే, కానీ మీరందరూ కూడా దేవుని పిల్లలు. మీరంతా ఎవరి పిల్లలు? దేవుడు ఏం చేశాడంటే, తన పిల్లలను డైరెక్ట్గా భూమి మీదకి పంపితే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కనుక మన గర్భంలో పుట్టిస్తున్నాడు, మన రక్తం పంచుకునేటప్పుడు పుట్టిస్తున్నాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ప్రేమ. ఏమంటే పరాయి పిల్లల్ని మనం ప్రేమిస్తామా? మన పిల్లల్ని ప్రేమిస్తామా? అదిగో వాళ్ళకి జ్వరం వస్తే మనం కంటి మీద నిద్ర లేకోకుండా వాళ్ళని ఏం చేస్తామో కాపాడుకుంటాం. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి 10,000 కాబట్టి 20,000 లక్ష రూపాయలు పెట్టుకుంటాం. అదే పరాయి వాడిని పెట్టుకుంటామా? అట్లా దేవుడు ఏం చేశాడంటే, తన పిల్లలను మన గర్భంలోనే పుట్టించాడు కాబట్టి మనం బాధ్యత కలిగి ఉంటామని అలా ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరాయి పిల్లలుగా దేవుడు ఊరికే ఇచ్చింటే మనం సరిగ్గా చూసుకునే వాళ్ళం కాదు.
కనుక మన పిల్లలే, కానీ మనమంతా కూడా దేవుని పిల్లలం. కనుక మన పిల్లల్ని కూడా ఎవరి పిల్లల్లా తయారు చేయాలి? ఇప్పుడు దేవుని. మళ్ళీ తిరిగి మనం ఏం చేయాలి? మనకిచ్చిన దేవుడు మనం తిరిగి దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి? మరలా దేవుడికి ఇవ్వాలి. అయ్యా, నువ్వు నా గర్భంలో పుట్టించి నీకోసం బ్రతకాలని పిల్లలు నాకు ఇచ్చావు. అదిగో ఈ పిల్లలు నీకోసం పాటలు పాడేవారుగా, నీ పరిచర్య చేసేవాళ్ళుగా, నీ సేవ చేసేవాళ్ళుగా, నీ వాక్యం ప్రకటించేవాళ్ళుగా, నీ సువార్త చెప్పేవాళ్ళుగా, నీకోసం బ్రతికేవాళ్ళుగా మరలా నీకు ఇస్తున్నాను నేను. అలా ఇవ్వాలి. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. పిల్లలు నా వైపు చూస్తున్నారా? మొదటి సమూయేలు గ్రంథం ముగించేస్తాను. మీరు ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ అర్ధగంట చెప్పి చెప్తా, లేకపోతే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? రైట్. సమూయేలు మొదటి గ్రంథం. ఇక్కడ హన్నా అనే ఒక ఆమె ఉంటుంది. ఎవరు? అందరూ చెప్పాలా? హన్నా అనే ఒక ఆమె ఉంటుంది. ఎవరు ఆమె? ఆమెకు చాలా వృద్ధాప్యం వరకు పిల్లలు పుట్టరు. ఎవరు పుట్టరు? వృద్ధాప్యం వరకు పిల్లలు పుట్టరు. ఆమె పిల్లలు పుట్టినందున చాలా బాధపడుతుంటుంది, చాలా ఏడుస్తుంటుంది. పిల్లలు పుట్టకపోతే చాలా బాధేస్తుంది కదమ్మా. సూటిపోటు మాటలు అంటారు లోకంలో, అవునా లేదా? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పుట్టకపోతేనే. కానీ ఆమెకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోతూ ఉంది, పిల్లలు పుట్టలేదు. కాబట్టి ఆమె చాలా ఏడుస్తుంది, దేవుని భక్తి కలిగి ఉంది, దేవుడితో మొరబెట్టుకుంటుంది, కానీ పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి చర్చికి ఏడ్చుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నాకు పిల్లలు పుట్టలేదు, నాకు చాలా అవమానంగా ఉంది, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దేవా, నువ్వు నాకు మగపిల్లవాడిని ఇస్తే నేను తిరిగి అతన్ని నీ సేవకే ఇస్తా. ఏం చేస్తుంది? నీ సేవకే ఇస్తా. దయచేసి నాకు ఒక మగపిల్లవాడిని ఇవ్వు. నాకు పిల్లలు పుట్టారన్న ఈ యొక్క అదృష్టము కూడా చాలా, నాకు ఏం అవసరం లేదు, కనుక నీకే ఇచ్చేస్తా అని చెప్పేసి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? అప్పుడు దేవుడు విని ఏం చేస్తాడు తెలుసా? ఆమె గర్భములో నెక్స్ట్ ఇయర్ కంతా 1 ఇయర్ కంతా ఒక కుమారుడిని దేవుడు ఇస్తాడు. ఆ కుమారుని పేరు సమూయేలు. ఏం పేరు? ఆ కుమారుని పేరు సమూయేలు. చూడండి, ఆ బిడ్డను ఆమె ఎలా పెంచుతుందో ఒకసారి చూడండి. ఒకసారి 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కనా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? గనక హన్నా గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కానీ రాబడి. చూడండి, దేవునికి మహిమ గాక. దేవునితో మొరబెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పాలు వదిలేదాకా పెంచింది. ఎంతవరకు పెంచింది? 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు ఏం చేసింది? పాలు వదిలేదాకా పెంచి ఆ బిడ్డని ఎవరికి అప్పగిస్తుందో చూడండి దేవుడికి. 25వ వచనం. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డ దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. దేవునికి ఏం చేస్తున్నాను? ఆ బిడ్డ పాలు వదిలిన తర్వాత 4 ఏళ్ళకి తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలేసింది. ఎక్కడ వదిలేసింది? ఆ బిడ్డ దేవుని దగ్గర ఎదిగి అక్కడే సేవకుడి దగ్గర ఉంటూ అక్కడే ఎదిగి పెద్దవాడై దేవుని సేవ చేస్తున్నాడు. అంటే ఇలాగా ప్రతి బిడ్డను కూడా మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అసలు భూమి మీద మనుషులు పుట్టుతుండే ఎవరి కోసమో? 3 పూట్ల మనం తిరిగి పడుకోవడానికి కోసం కాదు, చనిపోయి సమాధిలో పడుకోవడానికి కోసం కాదు. మనమంతా ఈ భూమి మీద ఈ లోకమును అనుభవిస్తున్నదంతా దేవుడిది కదా. మనమంతా కూడా ఎవరి కోసం బ్రతకాలి? పిల్లలు దేవుని కోసం బ్రతకాలి. పిల్లలు ఎవరి కోసం బ్రతకాలి? ఆ ఫ్యాన్ ఎవరిది? అది మార్కుది. ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? నాది. అవునా లేదా? ఆ టీవీ ఎవరిది? మార్కుది. అవునా లేదా? ఆ బైక్ ఎవరిది? నాది. ఇప్పుడు ఈ ఫ్యాన్ తీసుకున్నాడు కదా మార్కు, దాన్ని ఎందుకు తీసుకున్నాడు? గాలి కోసం. టీవీ ఎందుకు తీసుకున్నాడు? దాంట్లో ఏదైనా చూసేదానికోసం. అవునా? సెల్ ఫోన్ ఎందుకు తీసుకున్నాను? ఇవన్నీ మనం ఎందుకు తీసుకుంటున్నాము? మనకు పనికి రావాలని. ఎందుకు? మనము ఎందుకు పుట్టాము అంటే దేవునికి పనికి రావాలని. నేను చెప్పేది అర్థమైందా? ఈ వస్తువులన్నీ మనం ఎందుకు తీసుకుంటున్నాము? ఇది ఎందుకు తీసుకున్నాడు?
నా కోసం ఉపయోగపడాలని. ఇది ఎవరు తీసుకున్నారు? నా కోసం ఉపయోగపడాలని. ప్రతిదీ బిందెలు ఎందుకోసమో, టైం ఎందుకోసమో, గడియారం ఎందుకోసమో, ఇవన్నీ ఎందుకోసమో, అర్థం ఎందుకోసమో. ఈ భూమి మీద ఉన్న వస్తువులన్నీ మనం ఇంట్లో ఎందుకు తెచ్చుకుంటామంటే డబ్బు పెట్టి నాకు ఉపయోగపడాలి. ఏంటి? నాకు ఉపయోగపడాలి. మనం ఎందుకు పుట్టాం? చెప్పండి పిల్లలు, మనం ఎందుకు పుట్టాం? 3 పూటలు తినడానికే? దేవునికి ఉపయోగపడాలని. ఎవరికి ఉపయోగపడాలని? అది తెలుసుకోవాలి. మనమంతా కూడా దేవుని కోసము, దేవుని పని చేయడానికి కోసము, దేవుని ప్రపంచానికి తెలియజేయడం కోసము దేవుని పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చాము. మనం ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని గుణలక్షణాలు ఏంటో తెలుసుకోవాలి, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడు ఆయనలాగా మనం బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.